గోస్ట్ ఉందా జంప్ అయిందా అన్న? గోస్ట్ ఉందా జంప్ అయింది? వీడియో ఉందన్న. చెప్పండి ప్రతాప్ అన్న చూస్తాను. నీకు భలే హ్యాపీగా ఉంది కదా. ఈ లిఫ్ట్ అంట సర్రా 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 పోతుందంట వస్తుందంట. ఒక్కసారి పోయిందనుకో రికార్డులు బ్రేకులు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అర్ధరాత్రి మార్నింగ్. సో ఇప్పుడు టైం అయితే దాదాపు 1 గంట అవుతుంది. ఫస్ట్ టైం చూపించి తర్వాత స్టోరీలోకి వెళ్దాం. హే గూగుల్, వాట్ ఈస్ టైం నౌ? The time is 1:04 a.m. హే గూగుల్, వాట్ ఈస్ టైం నౌ? The time is 1:05 a.m. ఓకేనా? ఇప్పుడు టైం వచ్చేసి 1:05 AM అంట. అండ్ మనం ఉన్న ప్లేస్ ఎలాంటిదంటే దీని స్టోరీ ఇక్కడ ఏమో జరిగింది. అంటే ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్. ఇది 3 or 4 ఉందా, 4 ఉందా, 4 ఉన్నాయా? ఓకే, ఇది మొత్తం 4 floors ఉంది. ఇది ఒక కాల్ రికార్డ్ కూడా పెడతాను. దీనికి సంబంధించిన అంటే ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన ఒక యజమాని, అంటే దీనికి చాలామంది ఉండొచ్చు పార్ట్నర్స్, చాలామంది హౌస్లు కూడా కొనవచ్చు. యజమాని మన సబ్స్క్రైబర్, ఆయన ఒక టాస్క్ ఇచ్చారు అనమాట. గత 3 years నుంచి ఈ హౌస్లో అప్పుడప్పుడు అంటే దుష్టశక్తులు చెలరేగుతాయి కదా, అలాంటి టైంలో ఈ చోట పైనుంచి తన పోయినట్టు కింద వాళ్ళకి అనిపిస్తుందంట. అండ్ ఆటోమేటిక్గా ఈ 4 floors లిఫ్ట్ ఉంది. అది రాత్రి మనుషులు ఎవరు ఉండకుండా అది పైకి పోవడం కిందికి పోవడం జరుగుతుందంట. గైస్, ఇక్కడ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. అది చూసుకున్న వాళ్ళు అంటే ఆ దృశ్యాన్ని జరిగింది చూసుకున్న వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఖాళీ చేయడం కూడా జరుగుతుందంట. ఓకేనా? దీన్ని అన్న అయితే నాకు ఆ టాస్క్ ఇచ్చాడు, బ్రో అది ఏదో కనుక్కొని మాకు చూపించు. కానీ అదే మీరు కొన్ని వీడియోలో చెప్తారు కదా, అన్అఫిషియల్గా తీసాను ప్లేస్ చెప్పాలని, ఆ ఒక్క హెల్ప్ అయితే చేయండి, మీరు ట్రై చేయండి అన్నారు. ఇప్పుడు టైం అదే 1:05 నుంచి స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే మనం స్క్రీన్ రికార్డులు స్క్రీన్ షాట్లో పెట్టేది అయిపోయాడు డైరెక్టే. హే గూగుల్, వాట్ ఈస్ టైం నౌ? The time is 1:06 a.m. ఓకే, 1 minute పెరిగింది. సో స్క్రీన్ రికార్డ్ అయితే కాదు. అండ్ ఇలా చూపిస్తే మీరు లొకేషన్ క్యాచ్ చేస్తారని చెప్పేసి చూపించలేదు. ఎందుకంటే అన్న చెప్పాడు కదా, అన్ని విధాలు కూడా సెక్యూరిటీగా ఆలోచించండి అని. ఆయన ఈ మాట చెప్పిన తర్వాత నేను వచ్చాను, ఇక్కడ లోకల్స్ వాళ్ళకి అడిగిన తర్వాత ఏదో సౌండ్స్ అడిగిన తర్వాత ఇక్కడ ఉన్న వాచ్మెన్ అన్న, అంటే నైట్ టైంలో ఎవరో వాళ్ళ గేట్ కనపడదంట, ఎవరున్నారు ఏంటి అని. ఆ గేట్ కొట్టుకోవడము, అండ్ తర్వాత దూరం నుంచి ఎవరో తెల్లగా పోతూ ఉండడం అలా చూశాను. నాకు జ్వరం వచ్చింది. అప్పటి నుంచి నేను ఏమన్నా లోపలనే ఉంటాను. అంటే ఆ సెక్యూరిటీకి కింద ఒక హౌస్ ఉంది, ఆ లోపలనే ఉంటాను, బయటికి రాను. మన వాళ్ళు ఎవరైనా వస్తేనే వస్తాను, ఏదైనా సౌండ్స్ వచ్చినా పట్టించుకొని అన్నాడు. ఆయన మాతో వస్తా అన్నాడు హంటింగ్కి, ఆయన రాలేకపోయాడు. నో ప్రాబ్లం, వెళ్దాం. బట్ మొత్తం షూట్ మొత్తం దీంతో చేసిన, నైట్ వర్తంతో చేసినా కూడా మీకు నేను చూపించేది నైట్ వర్షన్. ఎందుకంటే మెయిన్ అంటే వాళ్ళ డిమాండ్ ఇది. సో కంటిన్యూ, ఇంకా లెట్స్ గో. ఈరోజు మన ప్రతాప్ ఉన్నాడు, ఈరోజు కూడా తమ్ముడు ప్రతాప్ ఉన్నాడు మనకు తోడుగా. అండ్ తన ఛానల్లో మన జోగాడి చేసే అల్లరిని, నేను పడే కష్టాలని, మేము చేసే హోంవర్క్ని దాంట్లో పెడుతున్నాము మేము. సో అతని ఛానల్లో వెళ్ళి చూడండి, అండ్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. అండ్ మనోడు కూడా చాలా కష్టపడతాడు. ఇప్పుడు ఈ ప్లేస్ గురించి చెప్పిన సిస్టర్ కాల్ రికార్డ్ పెడతాను, వినండి. హలో హలో అన్న. అమ్మా, బాగున్నారా?
బాగున్నా అన్న, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానమ్మా. ఏదో కాల్ చేయాలన్నారు, ఏదో చెప్తా అన్నారు, ఏమైందమ్మా? ఆ, అన్న లాస్ట్ టైం మేము మా రిలేటివ్స్ అపార్ట్మెంట్కి వెళ్ళాము. ఓకే. అక్కడ ఏదో ఉన్నట్టు లిఫ్ట్లు దానికి అదే ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ లిఫ్టా? ఓకే. లిఫ్ట్ అది దానికి అదే ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ ఏదో తిరుగుతున్నట్లుగా కనిపిస్తుందని వాచ్మెన్ చెప్పాడు. అదే విధంగా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము కూడా చూసాం. అంటే లిఫ్ట్ మామూలుగా పైనుంచి ఎవరైనా టచ్ చేస్తే కింద నుంచి పైకి పోతుంది, కింది నుంచి టచ్ చేస్తే కిందికి వస్తుంది. దాంట్లో దయ్యం వస్తా పోతా ఉంటేనే డిఫరెంట్, కొత్త అవునా? కాన్సెప్ట్. అవునన్న, అక్కడ ఏదో ఉందనే చెప్తున్నారు అందరూ. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా మేము ఫేస్ చేసాం అది. దానికి అదే ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ అలా. ఏమైనా ఎలక్ట్రానిక్ ప్రాబ్లం ఏమమ్మా? నిజంగా దయ్యాలంటారా? ఉండొచ్చేమో కదన్నా, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే అంటున్నారు. మేము లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చూసాము. ఓకే. చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారమ్మా? అదే అటు సైడ్ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళొద్దు అలా. అంటే మీ చుట్టాలు, మీ రిలేటివ్స్ వాళ్ళ అపార్ట్మెంట్ అది. ఓకే. అంటే వాళ్ళ సొంతమా లేదా రెంట్కున్నారా? సొంతం. నన్ను వీడియో చేసుకుని ఇస్తారా అక్కడ? నేను మాట్లాడతానన్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అడుగుతాను. నేను సరే మాట్లాడండి. నేను ఒకసారి కాల్ చేయండి, ఏమంటారు చూద్దాం. ఓకే. చేయనమ్మా, వెయిట్ చేస్తా. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन लो वेची ఉండండి. आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్. హలో హలో, ఉన్నారమ్మా ఆయన లైన్ లో? లేదన్నా, వాళ్ళు ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడతాను. అక్కడ పర్మిషన్ నేను ఇప్పిస్తాను, వచ్చి వీడియో తీసుకోండి. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్నా. సరేమ్మా సరే. చాలా సార్లు మీకు మెసేజ్ చేశాను, కానీ మీరు రిప్లై ఇవ్వలేదు. సారీ మా, దానికైతే సారీ. నేను ఇప్పుడు చూశాను కదా, సుధాకర్ అన్న కూడా చెప్పాడు. మీరు మీ ఏమవుతారో ఆ అన్న నెంబర్ ఇవ్వండి, నాకు పంపండి. మీరు ఒకసారి చెప్పి పెట్టండి, ఇలా ఆయన ఇక్కడే మన ఊర్లోనే ఉన్నారంట, చేస్తారంట హంటింగ్ అని. హంటింగ్ గురించి అంటే అదే మీరు చెప్పండి, ఇలా అని. వాళ్ళకు ఏదైనా అబ్జెక్షన్ ఉన్నా కూడా వాళ్ళ బిల్డింగ్ గురించి కానీ ఆ ఊరు ప్లేస్ గురించి కానీ ఏం చెప్పను. ఏమ్మా? ఓకే అన్న. సరే అమ్మా, నెంబర్ పంపించండి. ఒకవేళ అక్కడికి వెళ్ళేటికైతే ఫోన్ చేస్తాను మీకు. ఓకే అన్న, పంపిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అన్న. అట్లా ఏం లేదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అంటే ఇలా ప్లేస్లో చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఉంటానమ్మా. ఓకే అన్న. చీకటి వీడియోలన్నా, దయ్యాలన్నా, భూతాలన్నా, అలాంటి స్టోరీస్ అన్నా భయపడే వాళ్ళు ఈ వీడియోని ఒక్కరు మాత్రం చూడొద్దు. అది కూడా రాత్రిపూట. పగలు చూడొచ్చు ఒక్కరైనా సరే. ఫ్రెండ్స్, ఈ వీడియోని వీడియోలాగా చూడండి. మీరు ఇది రియల్ అంటే రియల్, కాదంటే కాదు. మీరు ఎలా అంటే ఎలా, నేను మీకు వ్యతిరేకిని కాదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. తమ్ముడు, పట్టుకో, హ్యాండిల్ చేయకుండా. అండ్ ఇంకోటి, మాకేం కనపడదు ఇక్కడ. నేను ఏమున్నా ఆ కెమెరా చూసినప్పుడు ఏదైనా సౌండ్స్ వస్తే టెన్షన్ పడదు. మాకు కావాలి. దూరం నుంచి
హలో, కెమెరాని చూసి అబ్జర్వ్. ఓకే, అది ఎలా మేనేజ్ చేసేవో అలాగే చూ. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నువ్వు ఇది స్ట్రైట్ గా నువ్వు రూట్ చూసుకుంటే నేను వెళ్ళగలుగుతాను. వెనక్కెళ్ళు ఏదో వెళ్ళు వెళ్ళు. బ్యాగ్ ఉందా మీ దగ్గర? ఓకే, ఇక్కడే ఉన్నా. హలో సార్, హలో, హలో, చూడు ఏమైనా ఉందా? అండ్ ఎందుకు ఇంత స్లోగా డీసెంట్గా వెళ్తున్నామంటే, మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడే సంథింగ్ ఏదో ఎలా అనిపించింది నీకు? మాటలు రావట్లేదన్నా. ఆ? మాటలు రావట్లేదు. గట్టిగా మాట్లాడు. మాటలు రావట్లేదన్నా. మాటలు రావట్లేదా? ఓకే, హౌ ఇస్ యువర్ ఫీల్? అన్నా సారీ అన్న, మీ పేరు చెప్పబోయాను. సరే, మీ పేరు ఎత్తను. అయితే మంచి ప్లేసే చెప్పారు. స్టార్ట్ అయ్యి మా వీడియో అయింటే ఒక 10 to 15 minutes లేదంటే 10 minutes లో ఉంటుంది. మాకు మాత్రం సూపర్గా ఉంది ఇక్కడ. నీకు ఎలా ఉంది? అన్న సౌండ్లు ఉన్నాయి. ఏ వైపు నుంచి వస్తుందో అర్థం కావట్లేదే. రా, ఏం కాదు.
Next. ఎన్నికలు దానికి చేసి డోర్కి పెట్టి డోర్ వైపు ఏదైనా ఏమైనా కనపడుతుందా? ఎందుకంటే ఆగాలి. హలో తమ్ముడు జాగ్రత్త. ఇక్కడ ఏమైనా కూర్చుందా? హలో అన్నా హలో ఏమైంది? అక్కడ ఎవరన్నా ఉన్నారా? హలో ఏమైనా కనబడుతుందా నీకు? నీకేమైనా కనబడుతుందా? మేము అక్కడికి రావచ్చా? తెల్లగా కనపడుతుందా? 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 ఏంటంటే ఏమో వదిలే. హలో తెల్లది ఏదో షాడో అని చెప్పేసి మా ప్రతాప్ అయితే కంగారు పడడం స్టార్ట్ అయ్యాడు. నా మెయిన్ ఏంటంటే ఆ షాడో కాదు, షాడో అయితే హైట్గా కనపడాలి కదా. ఎదురుగా ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఆపోజిట్ బిల్డింగ్లోంచి ఏదైనా లైట్ పడుతుందేమో అని ఆలోచించుకుంటూ ముందుకైతే వెళ్ళాను. హలో హలో ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళ మగవాళ్ళ ఆత్మనా లేక ఎవరన్నా ఈ బిల్డింగ్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారా? గైస్ ఇక్కడ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు దాకా ఇక్కడ
మాకు నైట్ వర్షన్లో ఒక తెల్ల నీడ కనపడింది. అది ఏంటో అర్థం కావట్లేదు. అండ్ మా ముందుకు కూడా రాలేదు, పైన కూడా ఏం లేదు. ముందుకు వెళ్దామా? హలో, ఎవరది? ఎవరున్నారా? ఈ కుర్చీయా? పట్టుకో. ఏం తీసుకో. ఇక్కడ కుర్చీ నీకేమైనా అనిపించిందా? పెద్ద భ్రమ కాదమ్మా. హలో గైస్, మీకు ఇది కదిలేదు కనబడుతుందా? మీరు బాగా చూసుకోండి, ఏ గాలి లేదు ఇక్కడ. అండ్ నిజంగా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇది కట్టేసి ఉన్నారు, అక్కడ వరకు ఉంది. ఇది ఊగుతుంది, వెనక్కి చూద్దాం. చూపిస్తాను. ఇది కదులుతుంది. నీ దగ్గర 10 రూపాయల నోటు ఉందా? నోటు గిట్ ఇవ్వండి, చూపిద్దాం. కాగితం ఉన్నా పర్లేదు. మేము ఇది పెట్టాను, ఇది కదులుతుంది కదా గాలికి. ఇది మరి నా నోట్ కదలాలి కదా. చూపి చూపి చూపి. ఏం చేస్తున్నావు? అవన్నీ సౌండ్ వస్తుంది. కింద ఉంది. నాకు భయం వేస్తుందా? లేదా మళ్ళీ ఎందుకు ఇలా పడుకు? ఇక్కడ కూడా కూర్చోండి పక్కన. పట్టుకో, కూర్చుంటారు చాలు. ఎత్తు కొంచెం ఏమా పైకి. భయం వేస్తాను వాళ్ళకి లేదా? మీరు బాగా వినొచ్చు. ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు సౌండ్స్ వస్తున్నాయి కదా. వస్తున్నాయన్న. ఎవరు ఆడవాళ్ళు నడిచినట్టు కొన్ని సౌండ్స్ వస్తున్నాయి. అండ్ ఇదిగోండి, ఏమైనా గాలి కదిలింటే కదా. ఇప్పుడు ఈడ కూడా కట్టేస్తుంది కదా, ఇది కదలట్లేదు. ఓకే, అది చూపి.
అది ఇప్పుడు వెళ్ళాను దాని దగ్గరికి మా బ్రో ఇప్పుడు వెళ్ళి చూపి అది కదులుతుందా లేదా చూద్దాం. చూపి అక్కడి నుంచి చూపించుకుంటారా. అక్కడి ఎవరు లేరు, ఎవరు దాన్ని పట్టుకోలేదు, ఎవరు దాన్ని కదిలించట్లేదు, చూసుకోవచ్చు. దీన్ని ఎవరో ఉయ్యాల వేసి ఊగినట్టు ఊగుతుంది. సిమ్టమ్స్ వర్ హలో कोई है? గైస్ ఇప్పుడు ఆ కుర్చీ వైపు ఫోకస్ చేస్తుంటే నా కెమెరా మొత్తం వైట్ అయిపోతుంది. ఆ వాచ్మెన్ చెప్పింది నిజమే అనుకుంటా. చూసారా ఇప్పుడు ఇక్కడ నుంచి గాలి రూపంలో పాస్ అవుతుంది, వైట్ అయిపోతుందన్న, వైట్ గా ఎవరో వెళ్తారన్న అన్నారు కదా. సో ఇక్కడ నుంచి మా ముందర ఎవరో పోయినట్టు ఫీలింగ్ ఉంది. మనోడైతే నోటి నుంచి మాటలు తీయట్లేదు, ఏమో తెలియదు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? కరెక్ట్ ఇదే ప్లేస్ లో మాయమయ్యారు. నేను కానీ ఇతను కానీ మిమ్మల్ని ఏం చేయాలని రాలేదు. ఇక్కడ ఉంటే మా ముందుకు రావచ్చు. ఇదేందుకు దయాలు కనిపించు వెనకెళ్ళు. ఏముంది? Check it. Okay. Pagi. Okay. Kira. Daya Allah itu nada. ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు ఏదో కబడ్డీ గేమ్, వాకింగ్, డిస్కో, అది ఫ్యాషన్, దాన్ని ఏమంటారు, ఆడవాళ్ళు అంటే మంచి మంచి డ్రెస్సులు వేసుకుని నడుస్తారు కదా, క్యాట్ వాక్ కాదు, ఫ్యాషన్ ఇది మోడలింగ్. మీరు ఈ బిల్డింగ్ పైన మోడలింగ్, వాకింగ్ నడుస్తారంట. మా ముందర ఒకసారి నడిస్తే మేము కూడా చూస్తాం.
క్యాట్ వాక్ నడిచే దయ్యం ఉందా ఇక్కడ? మీరేమనుకోవద్దు, నేనేమన్నా మిమ్మల్ని రెచ్చగొట్టేదానికి ఇలా మాట్లాడుతున్నా అనుకోవద్దు. లేదంటే మేము మీ ఆడియన్స్, మాకు చూస్తే తప్ప వింటే తప్ప నమ్మము. మీరు ఉంటే మీ క్యాట్ వాక్ చూపిస్తే మేము చూసి బయలుదేరుతాము. టైం అయిపోయింది. నా వాక్ కాదు, దాని వాక్ కవర్ చేయను. నువ్వు భయపడకు. నన్నే కాదు, నీకు ఏది అనిపిస్తే, ఎక్కడ కనిపిస్తే అది చేస్తూ లోపడి వెళ్ళు. ఆడిపోయింది. అవకాశం హలో, గోస్ట్ ఉందా? జంప్ అయిందా? అన్న గోస్ట్ ఉందా? జంప్ అయింది? వీడియో ఉందన్న, ఫోన్లో యాడ్ కాదు. ఉందా? ఆ, నిన్ను వీడని వీడను నేనే, కదలై కదలై. పాట కూడా పాడుతున్నారు. నీకు స్టెప్పులు 2 వేస్తే వెళ్ళిపోతాం. అన్నా చూస్తాందా? అన్నా చూస్తాందా? ఎవరన్నా? ఇంకెవరు? మనం ఎవరి కోసం చూస్తాందా లేదా? నీకు చెప్పంటుందా? బ్రదర్ అన్నా చూస్తాందా? నీకు భలే హ్యాపీగా ఉంది కదా, భలే భయంగా ఉంది కదా. ఏమాత్మా నచ్చలేదా? ఎవరి కోసం ఇంత పట్టు చేస్తా చెప్పు. ఆత్మకి పులిహోర కనిపెట్టే టైం అయిపోయా. నీకోసం కనపడు. అందరికి బెదిరించేది కాదు. ఫ్రెండ్స్, మాకు ఇక్కడ కొన్ని అంటే ది బెస్ట్ సిమ్టమ్స్ కనబడుతున్నాయి. అందుకనే ఇక్కడే వెయిట్ చేసి మరి రెచ్చగొడుతున్నాను. దయానికి కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను. దానికి కూడా కొంచెం లైట్గా హోరా కలుపుతున్నా. క్యాట్ వాక్ చేస్తుందంట, మనం చూద్దాం ఈరోజు. అండ్ నీ క్యాట్ వాక్ మాకు నచ్చితే మా వాళ్ళు లైక్లు కొట్టి మరి నీ క్యాట్ వాక్ కి రేటింగ్ ఇస్తారు. అన్నా ఎనీ ప్రాబ్లం? అన్నా ఎనీ ప్రాబ్లం? ఇందా అక్కడ కనబడింది అన్న. ఎక్కడ ఎక్కడ? మీరు కూడా చూసినారు కదా లైటింగ్ అని, ఏదో తెల్లగా. అది అందరూ చూసినారు, నేను కూడా చూసినా. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కూడా చూసింటారు ఈ పాటికి. అది కాక నువ్వు ఎక్కడ అబ్జర్వ్ చేసినావా? ఏమన్నా నాకైతే చెమటలు పడతా ఉంటాయి. ఈ లిఫ్ట్ అంట సర్రా 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 పోతుందంట, వస్తుందంట. ఒక్కసారి పోయిందనుకో రికార్డులు బ్రేకులు బద్దలు అయిపోతుంది ఈ వీడియో. ఒక్కసారి పో. లైఫ్ రిస్క్ చేసి వచ్చాడు ప్రతాప్ ప్రమోషన్ కోసం కాదు, పని నేర్చుకునేదానికి. ఒకసారి కిందికి పైకి వస్తే మనవాడు చూస్తాడు. ఒక పని చేయి, లిఫ్ట్ లో మీరు ఇద్దరు కిందికి వెళ్ళిపోండి.
వస్తే నువ్వు వస్తే ఈ లిఫ్ట్ లో మా వాడు నీతో పాటు వస్తాడు కిందికి. బ్రదర్ రైట్ అండి, పెద్ద రైట్ అండి. ఆన్ కెమెరా. ఆన్ అవ్వట్లేదా? ఆన్ అవ్వట్లేదు కదా? నిజం చెప్పు. ఇట్లా మన వాళ్ళకి చూపి. మా వాడు కెమెరా ఆన్ చేయాలని ట్రై చేస్తున్నాడు, కెమెరా ఆన్ కాలేదంట. లైట్ వర్షన్ ఒకటే అయింది. నేను ట్రై చేస్తాను. బటన్ తింది, సౌండ్ వింటున్నారా? ఆన్ అవ్వట్లేదు. అండ్ మాకైతే చాలా ఎక్సైట్ గా ఉంది, ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఒక ఆత్మని పరిచయం చేసుకున్నాం, వీలైతే ఫ్రెండ్షిప్ కూడా చేస్తాం. ఇక్కడ ఎవరైనా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా మేము నవ్వుతూనే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. మీరు ఇక్కడ ఉన్నందుకు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, కరెంటు బిల్ అయితే అస్సలు అవసరం లేదు. ఒకవేళ ఉంటే కనపడండి. ఉంటే కనపడండి, లేదంటే కనీసం వెళ్ళిపోవాలైనా చెప్పండి. సో గైస్, ఒక పని చేస్తాను, ఈ కెమెరా దీనికి ఫోకస్ పెట్టి వెళ్తాను. ఏదన్నా దాంట్లో క్యాప్చర్ అయితే ఏమైంది? వస్తూనే ఉన్నాయా? సో అది బెటర్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు మేము ఈ కెమెరాని ఇక్కడే పెట్టేసి వెళ్తాను. ఆ సౌండ్స్ వచ్చేది ఏంటో, ఆ లైటింగ్ పడింది ఏంటో దీంట్లో రికార్డ్ అవుతుంది. ఏం లేకుంటే మామూలుగా ఉంటుంది. ఇదిగా వారి ఇదైతే సొరంగం ఉందా చూడలేదే. అండ్ నాకు ఇప్పుడు నా ఈఎంఎఫ్ మీటర్ యూజ్ చేయాలని ఉంది, కానీ ఈరోజు పెట్టిన వీడియోలో ఎవరో అన్న ఈ మీటర్ ఎందుకు తీస్తామన్నా, జాంకులు మాకు బోర్ కొడుతుంది అంటున్నారు. ఇంకా మీటర్ తీయకుండా బండికి బిగాల అని చేయకుండా బండి రన్ చేయలేం, మీటర్ తీయకుండా ఏదో క్లారిఫై అయితే రాలేము కదా. ఇంకా ఊతూనే ఊనేలే, కాసేపు ఊయాల ఊక్కోలే దయం కూడా పాపం. నైట్ టైం వాళ్ళ గేమింగ్ టైం. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఎండ్ అయితే కాదు, ఇక్కడే పెడతాను కెమెరా. ఒకవేళ ఏదన్నా కనిపిస్తే అది చూపిస్తా, లేదంటే ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తా. నవ్వుతుండండి, హ్యాపీగా ఉండండి. స్వీట్ హార్ట్ డ్రీమ్స్. అది ఏదో న్యాచురల్ సౌండ్. ఓకే, వన్స్ అగైన్ చెప్తున్నాను, నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. స్వీట్ హార్ట్ డ్రీమ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈసారైనా దయాన్తో మీటింగ్ అరేంజ్ చేసుకుందాం. బాయ్.